డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలపనున్నాయి. బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలని కమలం పార్టీ ప్రయత్నిస్తుందని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గేలా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అభిప్రాయపడుతున్నాయి. అలాగే 2 బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సునీత, డీలిమిటేషన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న చెన్నైకి వెళ్లినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అక్కడ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ప్రతిపక్ష లీడర్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఇట్లా మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లీడర్ అంటే బీజేపీ మినహా దీన్ని అనుకూలించేటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ పక్షాలందరూ కూడా హాజరై గట్టిగానే నిలదీసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ డిమిలిటేషన్ ఇష్యూ అనేది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్నటువంటి చర్చ కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు కూడా లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ మనకు దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2 ఆంగ్లో ఇండియన్. అయితే 543లో కేవలం 130 వరకు మాత్రమే సౌత్ ఇండియాలో లోక్సభ సీట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సీట్లను 543లో 130 సౌత్ ఇండియాకి పోతే మిగతా సీట్లను మరింతగా పెంచుకోవాలన్నటువంటి ఆలోచన బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేయబోతోంది. ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ కు అన్యాయం చేసే విధంగా బీజేపీ కుట్ర పడుతుంది అనేటువంటి విషయాన్ని స్టాలిన్ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ సహా అందరు కూడా గుర్తు గారు. అందుకనే మనం చూసాం మొన్న తమిళనాడు జరిగినటువంటి మీటింగ్ పెద్ద ఎత్తున రాజకీయ కలవరానికి గురి చేసింది. ఇది బీజేపీకి కూడా ఇబ్బంది గురి చేసే విధంగా కనిపిస్తోంది. అదే విధంగా నెక్స్ట్ మీటింగ్ ఇది సౌత్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ లో పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దానిలో రేవంత్ రెడ్డి కూడా చాలా ఇన్వాల్వ్ గా ఉన్నారు. ప్రజెంట్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వివిధ బిల్లులు కూడా ఈ రోజు ఆమోదం పొందున్నాయి. దీంట్లో ఈ అంశం కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెడతారనేటువంటి సమాచారం ఉంది. దీని వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా ఇదే సభలో తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మనం చూసాం ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో కూడా సపరేట్ గా సభను పెట్టడం జరిగింది. అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మన ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా అదే అంశం మీద వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కనుక ఇది కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లో కలవరానికి గురి చేసేటువంటి సందర్భం. అదే సమయంలో లోక్సభ స్థానాలు కూడా తెలంగాణకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ స్థానాలు కేవలం 17 మాత్రమే ఉన్నాయి. డీలిమిటేషన్ పెరిగితే ఖచ్చితంగా మరొక కొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఈ పార్టీలు మొత్తం కూడా వచ్చేటువంటి 20-25 ఏళ్ల దాకా కూడా పెంచాల్సిన అవసరం లేదనేటువంటి చర్చ అయితే తీసుకొస్తున్నది స్టాలిన్ తో పాటు మిగతా నేతలందరూ కూడా. అయితే ఇప్పుడు ఈ రోజు సభలో దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో అందరి అభిప్రాయాన్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ అభిప్రాయాన్ని, అదేవిధంగా ఎంఐఎం అభిప్రాయాన్ని, సిపిఐ అభిప్రాయాన్ని, అదే సమయంలో బీజేపీని కూడా ఇరుకున పెట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు ఈ సభలో అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. కనుక దాని మీద ఎట్లాంటి బీజేపీ ఎట్లా మాట్లాడుతుంది, ఇదంతా జాతీయ పార్టీ నిర్ణయాన్ని వదిలేస్తుందా, ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారు లేదంటే వ్యతిరేకిస్తారనే విషయాన్ని మనకు తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ రోజు పలు అంశాల మీద కూడా ఈ 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే బడ్జెట్ పద్ధతులపై చర్చ కొనసాగుతుంది. ఈ తీర్మానాలు ఇప్పుడు మనం చెప్పిన తీర్మానంతో పాటు 10 తీర్మానాలు కూడా ఈ రోజు
ఉండే అవకాశం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి తీర్మానం కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి దానిపై పద్ధతిపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన వెల్ఫేర్ శాఖ మీద, అట్లవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి దీని మీద కూడా ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు. తెలంగాణ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ సంబంధించి కూడా వీటన్నిటి మీద ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రధానంగా మనం మాట్లాడుకున్నటువంటి డీలిమిటేషన్ అంశమే ప్రధానంగా ఈ రోజు హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. బట్ బీజేపీ మీద మిగతా పార్టీలన్నీ కూడా ఈ డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ సౌత్ తో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాలన్నిటి మీద దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. జనాభా ప్రాతిపదికన చేస్తామని బీజేపీ చెప్తూ వస్తుంది. ఇక్కడ వాస్తవానికి జనాభా ప్రాతిపదిక అంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు జనాభాను తగ్గించుకునేందుకు ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కుటుంబ నియంత్రణని చాలా పకడ్బందీగా వ్యవహరించాయి. అందుకనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం 5-10 ఏళ్లలో అందరికి కూడా ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్నారు. కానీ అక్కడ నార్త్కి వచ్చేసరికి 4-3 పైన ఉంటున్నటువంటి పరిస్థితి కనుక అక్కడ జనాభా బాగా పెరిగిపోతుంది, ఇక్కడ తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ అదే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఏమని ఖచ్చితంగా డీలిమిటేషన్ విషయాన్ని ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన చేయాలన్నటువంటి ఆలోచన బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేయడం, రానున్న రోజుల్లో మళ్లీ అధికారంలోకి రావడం, 4వసారి కూడా అధికారంలోకి వచ్చే విధంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా గొంతు పెంచాయి. ఖచ్చితంగా ఈ మీటింగ్లు ఇప్పుడు హైదరాబాద్ లో త్వరగా జరగబోతుంది, తర్వాత మరో రాష్ట్రంలో జరగబోతుంది. గట్టిగానే బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నం ముమ్మరం చేస్తున్నట్లు అర్థమవుతుంది. సునీత. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.